ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు శుభాకాంక్షలు. ప్రభు అయిన యేసు ఈ దినం మీకొక మేలు చెయ్యబోతున్నారు, మీకొక అద్భుతం చెయ్యబోతున్నారు. ఏదో ఒక కార్యంలో ఒక అద్భుతం అవసరమై ఉంది కదా, దేవుడు చెయ్యబోతున్నారు. దేవునికేం చేయుదురు? దేవుడు అడుగుతాడు కదా, నేను నీకు మేలు చేస్తాను, ఒక అద్భుతం చేస్తాను, నువ్వు నాకేం చేస్తావు అని. ఏవండి, దేవుడిలా అడుగుతాడా? సరే, కానుకలిచ్చేస్తాను. దేవునికి ఒక చర్చికి ఏదైనా ఫ్యాన్ తీసిచ్చానా? నేను చర్చికి ఏదైనా కావలసింది తీసిచ్చానా? సేవకి ఏదైనా ఇచ్చానా? అవన్నీ ఆయనకు అవసరం లేదు. ఆయన పేదవాడు కాదు, ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడు, గొప్ప దేవుడాయన. ఆయన ఎదురుచూసే ఒక కార్యం ఉన్నది. ఏంటో తెలుసా? చెప్పనా మీకు? వేదగ్రంథంలో యెషయా 49వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు చెబుతున్నాడు, నీలో నన్ను మహిమపరచుకొనెదను. నా కుమారుడా, నా కుమార్తె, నీలో నేను మహిమపరచుకొనెదను. కనుక ఆయన ఎదురుచూసేదేంటంటే, నీలో నేను మహిమపడాలి, నీ లోపల ప్రజలు నన్ను చూడాలి. అందువల్ల నేను నీకు అద్భుతం చేయదునంటున్నారు. అనేక సంవత్సరాలకు ముందు సేవ కొరకు ఒక ఊరుకు వెళ్లి అక్కడుండి 2-3 రోజులు కూటములు జరిపించాము. ఆ సంఘములో ఉన్న సేవకులు చెప్పారు, ఒక సహోదరుడు కాళ్ళు చేతులు పడిపోయి నడవలేక పడకలో పడి ఉన్నారు. ఆయన నడిచి ఆరాధనకి రాలేరు. ఆయన దగ్గరకు వెళ్లి ప్రార్థించాలి, వస్తారా అని అడిగారు. సరే, నడవలేరు, పడకలో ఉన్నారని చెప్తున్నారు, నేను వస్తాను అని చెప్పి నేను, నాతో కూడా సేవలో ఉన్న 4-5 కలిసి ఆ ఇంటికి వెళ్ళాము. రోడ్డు పక్కనే ఉన్న ఇల్లు. అక్కడికి వెళితే మధ్య వయసు ఆయనకు ఒక 39-40 ఏళ్లు ఉంటాయి. 40 సంవత్సరాలు ఉంటాయి. ఆయన భార్య, చిన్న చిన్న పిల్లలు 3 ఉన్నారు. చాలా దుఃఖంతో ఆ కుటుంబస్తులు ఉన్నారు. ఆయన కాళ్ళు చేతులు చలనము లేకుండా పడ్డ పడకలో ఉన్నారు. ఆయన లేచి నిలబడలేడు, నడవలేడు, చేతులు చలనం లేకుండా ఉన్నవి. నేను వెళ్లిన వెంటనే వారి బంధువులందరూ వచ్చి ఉన్నారు. 3-4 కలిసి ఆయన్నలాగే పడక నుండి లేపి పట్టుకున్నారు, వెనక నుండి పట్టుకున్నారు. చేతులు చలనం లేకుండా ఉన్నవి. అలాగే నన్ను చూశారు. నాకది చూసి చాలా దుఃఖం కలిగినది. భార్య, చిన్న చిన్న పిల్లలు, వీరు పనికి వెళితేనే కుటుంబము జరుగుబాటవుతుంది. ఈ కుటుంబం కన్నీటితో నిలబడినది. ఒక కాలంలో నేను మరణ పడకలో ఉన్నప్పుడు నా తల్లి, కుటుంబస్తులు దుఃఖంతో ఉండేవారు. అది జ్ఞాపకం వచ్చినది. చాలా భారంతో హృదయంలో దేవుని వైపు చూసి చాలా దుఃఖంతో ప్రార్థించాను, దేవా కనికరము చూపుము అని చెప్పి. అప్పుడు దేవుడు మాట్లాడారు, నేను వాణ్ణి స్వస్థపరిచెదను, అతడు నాకేమి చేయును అదడుగు అని అన్నారు. వెంటనే నాలో గొప్ప సంతోషం. దేవుడిలా చెప్పారు, ఏదో జరగబోతుందని నాకు తెలిసింది. ఆయన లేపి కూర్చోబెట్టారు. నేను పక్కన కూర్చున్నాను. యేసు మిమ్ములను స్వస్థపరచును, మీరాయనకు ఏం చేయుదురు అని అడిగాను. ఆయన మిమ్ములను స్వస్థపరచును, మీరాయనకు ఏం చేయుదురు. అలా అడిగిన వెంటనే ఆయన నన్ను చూశారు. చూచి ఆయన నాతో చెప్పిన జవాబు ఏంటో తెలుసా? నేను జీవంతో ఉన్న రోజులన్నిటా యేసుని గురించి అందరికీ చెప్పి ఆయన్ని మహిమపరిచెదను అని చెప్పారు. నేను సహజంగా ఈ విధంగా అద్భుతం జరిగితే నేను కానుకలిచ్చేదనంటారు, సేవ కొరకు అది చేస్తాను, ఇది చేస్తానంటారు. అవన్నీ దేవుని ఎదురుచూపు కాదు. ఆయన చెప్పిన జవాబు దేవుని సంతోషపరిచింది. నా ఆత్మలో ఒక సంతోషం కలుగుట నాకు తెలిసింది. ఇది దేవుడు ఎదురుచూసిన జవాబు. వెంటనే మేము నీ కొరకు ప్రార్థన చేసేదామని చెప్పి ఆయన మీద చేతి నుంచి యేసు నామములో కొన్ని గంటల పాటు ప్రార్థన చేసి, లేచి నడవండి బ్రదర్ అని చెప్పిన వెంటనే నడవటం ప్రారంభించారు. పడక నుండి లేచి నడిచి ఇంటి నుండి బయటకొచ్చి వీధంతా నడిచారు. వీధిలో ఉన్న వారందరూ చూస్తున్నారు, పడకలో ఉన్నవాడు లేచి నడుస్తున్నాడని చెప్పి. ఆ సాయంత్రం ఆరాధనకు ఆయన వచ్చి అందరి మధ్య సాక్ష్యం చెప్పి యేసుని మహిమపరిచాడు. ఆయన్ని చూడండి, అందరికీ యేసు గురించి చెప్పడం ప్రారంభించాడు. ఇదే యేసు ఎదురు చూసేది, నేను మీలో మహిమపడదను, నీవు నన్ను మహిమపరచెదవా, నేను నీకు అద్భుతం చేస్తాను, మహిమపరచెదవా. అందరికీ చెప్తావా, యేసు నాకు అది చేశారు, ఇది చేశారని చెబుతావా? కనుక అందరూ ఆయన ప్రేమను, ఆయన శక్తిని ఎరిగి అందరూ ఆశీర్వదించబడెదరు కదా. కనుక దేవుడు చెబుతున్నారు, మీరిప్పుడు మిమ్మల్ని సమర్పించుకోండి. దేవా, నేను నిన్ను మహిమపరచెదను. ఎవరెవరికి చెప్పగలను, అందరికీ మిమ్మల్ని గురించి చెబుతాను. నేను చెప్తాను, దేవా మీరు నాకు అద్భుతం చేయుడి. మీరు చెప్పండి, దేవుడు అద్భుతం చేయుదురు. ఈ బిడ్డను నాకిస్తే అందరికీ నేను చెప్తాను, ఈ బిడ్డ ప్రభువు నాకు ఇచ్చిన బిడ్డ. మాకు ఈ అద్భుతం జరిగింది. నాకు స్వస్థత కలిగితే ఇది దేవుడు చేసిన అద్భుతము. ఉద్యోగం దొరికితే, చదువుకోవడానికి సీటు దొరికితే, నాకు బిజినెస్ అవకాశం కలిగితే అందరికీ యేసుని గురించి ఆయన మహిమను చెబుతూ ఉంటాను, ఆయన్ను మహిమపరిచెదను. చెప్పండి, అద్భుతం జరుగుతుంది చెప్తారా?
సమర్పించుకుంటారా? అయితే చెప్పండి. యేసు, నేను మిమ్ములను మహిమపరిచెదను. నాకు ఈ అద్భుతము చేయుము. తండ్రి, ఈ కుమారుడు ఈ కుమార్తె అప్పగించి ప్రార్థిస్తున్నారు. మిమ్ములను మహిమపరిచెదము అని చెప్పి ప్రార్థించినందున తప్పక ఈ అద్భుతము చేయుడి. యేసు నామములో ఈ దినమే ఇప్పుడే ఒక అద్భుతం జరుగునుగాక. స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, మార్గములు తెరవబడునుగాక, ఆశీర్వాదములు కలుగునుగాక. అద్భుతం చేసి వారిని ఆనందింపజేయుడి. మీ నామం మహిమపరచబడునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.